మీరు చాలా మంది హిందువులు మౌనవ్రతం అంటారు కదా, మీకు తెలుసో తెలియదు. అలాంటివి నేను చేస్తాను. ఎలా అంటే వాక్యంలోనే లేచిన వెంటనే బైబిల్ చదవకుండా ఎవరితో మాట్లాడమని కాదు. మా హాస్టల్లో మెడిసిన్ మా కాలేజీ వాళ్ళు పిలిచేవాళ్ళండి కదా, నా పేరు ఆశీర్వాదం అంటే యాక్చువల్లీ మేము మా తాతయ్య గారి పేరు పెట్టారు. అసలు లెగు వాటర్ అయిపోతే స్నానం చేయండి నేను మాట్లాడేవాడు కదా ఎవరితోని. బైబిల్ చదవకుండా అసలు లేచి వాష్రూమ్ కూడా వెళ్ళేవాడు కదా. ఎంత భక్తిగా అంటే ఆ 2 సంవత్సరాలు చాలా భక్తిగా పెరిగాను. అనేక మంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, యూత్ మీటింగ్ చెప్పేవాళ్ళు. ఎంత ఆత్మీయంగా ఎంత ఎదిగానంటే నేను ఇంకా చాలా ఎదిగాను అనమాట. ఎప్పుడు పొందుకోలేను ఆనందం, సంతోషం నేను పొందుకోగలిగాను. అయితే అక్కడ అయిన తర్వాత ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ నాది సెకండ్ ఇయర్ పోయింది, ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా మళ్ళీ డమ్ముకు రావడం జరిగింది. డమ్ముకు వచ్చిన తర్వాత నాన్నగారు పరిచర్యలో ఇంకా ముందుకెళ్ళేవారు అనమాట. ప్రతిరోజు ఎక్కడో దిక్కున సువార్తకి వెళ్ళేవారు. ప్రతిరోజు రాత్రులు మీ సహోదరులు సిస్టర్స్ అందరు బ్రదర్స్ అని ఇంక ఎప్పుడైతే అక్కడ నాకు పునాది పడిందో ఇక్కడ కూడా నాకు ఇష్టం ఉండేది. నాన్నగారు కూడా ఏం చేశారంటే తమ్ముడు వచ్చేవాడు కాదు, అన్న కూడా వచ్చేవాడు కాదు సువార్త అంటే. ఇంకా నాన్న నేను ఒక స్కూటర్ ఉండేది, లేదంటే నడిచే వెళ్ళేవాడు అనమాట. ఇంకా సువార్తలో దేవుళ్ళని ఎంతో ఆత్మీయంగా చాలా దీవెనగా పొందాను, ఎంతో ఆశీర్వాదం పొందాను. ఎంతమంది మరి ఇంకా దేవునితోనే పెనవేసుకున్నట్టుగా ఉండిపోయాను అనమాట. అలా ఉన్నప్పుడు నాకు 2007లో మా వివాహం అయింది. చాలా మంది తెలుసు. అది కూడా వివాహం నాకు ఇష్టం లేదు. అప్పుడే వద్దు ఏంటి, ఇప్పుడే మొన్న కదా ఇంటర్ పోయింది, ఇంకేం చదవలేదు, అట్లీస్ట్ ఇంటర్ పాస్ అయిన తర్వాత చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఉండేవాడు అనమాట. అలాగే మా అమ్మ నాన్న వస్తే పౌల్ మాస్టర్ గారు, తర్వాత రాంపురం నుంచి సోమన్ రాజు గారు వీళ్ళు వచ్చి అడిగారు అనమాట, బ్రదర్ మంచి వాళ్ళు మీరు చేసుకుని అంటే నేను ప్రార్థన చేసుకున్నాను. నువ్వు అడ్డు చెప్పొద్దు, నువ్వు సేవకుల మాటకు వినాలి, లోబడాలి, ఇదే చూపించాలంటే అప్పుడు నేను వెంటనే ఒప్పుకోను అనమాట. సరే దేవా నువ్వేది చెప్తే అదే, నువ్వు నీ చిత్తమే జరిగించి నా హృదయంలో నా జీవితంలో నీకు ఏదైనా ప్రథమ స్థానం నీకే ఇవ్వాలి. నేను నువ్వు చెప్పింది నా మేలుకే, ఎవరు చెప్పినా నా మేలుకే. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటని నేను ఎంతో విధేయత చూపిస్తూ వచ్చాను అనమాట. అయితే నా యొక్క జీవితం ఇలా నిలబడడానికి, ఇలా ఉండడానికి కారణం మా యొక్క తల్లిదండ్రుల ప్రార్థన, వాళ్ళ పరిచర్య, మా సంఘస్థుల యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క మా కుటుంబం కొరకు ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయత వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా ప్రేమిస్తారనమాట. నేను ఈ ప్రేమని ఎక్కడ కూడా పొందలేకపోయాను. బయట చాలా సహవాసాలు చూశాను, కానీ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏదో బాగున్నాం ప్రాంతానికి వచ్చాం వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ సంఘంలో ఉన్న పెద్దలు అలా కాదు. ఎలా అంటే ఇంకా సొంత మనిషి, ఇంకా ఇంట్లో మనిషిలాగా. మేము ఎక్కడికి సువార్తకి వెళ్తే పాపం మేము ఎంత బరువు ఉంటాము, అసలు ఈ కొండ ప్రాంతాలు నడవడమే కష్టం. అలాంటిది మమ్మల్ని ఎత్తుకొని మా ముగ్గురిని కూడా భుజాల మీద ఎత్తుకొని నడుచుకుంటూ ఆ లైట్లు పట్టుకుంటూ తిరిగి వచ్చినప్పుడు ఎంత నాకు అంటే అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా ఒక అంటే మన సొంత పిల్లల్ని కూడా మనం అలా ఒక్కోసారి ఎత్తుకోము. ఏం చేస్తాం, అబ్బా ఈయన తీసుకెళ్తే ఎత్తుకోవాలో కష్టము, రావడం వెళ్ళడం అని ఇంట్లోనే ఉంచి లేదా వెళ్ళి వచ్చేస్తామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘము లేదా సంఘ ప్రజలు ఇక మన దేవుని పిల్లలు ఎంతగానో మా కుటుంబం కొరకు ప్రార్థించారు. ఆ ప్రార్థనల వల్లనే మేము ఈ దినాల్లో ఈ యొక్క పరిచర్యలో సాగుతున్నాం. నిజంగా దాని విషయమై అందరికీ చెరుకు మడత సంఘస్థులు బేదల సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన వీరందరికీ కూడా నాకు ధన్యవాదాలు.